వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొంగనూరుకు తరలి వెళ్లిన గూడూరు తిరుమల బస్సులన్నింటినీ మళ్లీ పునరుద్ధరించాలి. అసెంబ్లీలో సభాపతి దృష్టికి గూడూరు ఎమ్మెల్యే పాటి శ్రీనిల్ కుమార్. క్యాన్సర్ నివారణ కోసం స్కిమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కొత్తపాలెం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిర్వహణ. ఉగాది పండుగను పురస్కరించుకుని నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉత్సవాలు. ఆలయ కమిటీ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి ఇలాకా పొంగనూరుకు తరలి వెళ్లిన గూడూరు తిరుమల బస్సులన్నింటినీ మళ్లీ పునరుద్ధరించాలని గూడూరు ఎమ్మెల్యే పాటి శ్రీనిల్ కుమార్ అసెంబ్లీలో సభాపతి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాటి శ్రీనిల్ కుమార్ గూడూరు ప్రజల సమస్యను వినిపించారు. రైల్వే పెద్ద జంక్షన్ గా ఉన్న గూడూరు కేంద్రానికి పొరుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారని, గూడూరు నుండి బస్సులో తిరుమలకు వెళ్లే వారిని తెలిపారు. గతంలో 15 నుండి 25 బస్సులు గూడూరు నుండి తిరుమలకు వెళ్లేవని, అయితే పీపీసీ పేరుతో రద్దు చేశారన్నారు. అలాగే ఇటీవల గూడూరుకు 15 బస్సుల్ని కేటాయించారు. రాబడి వస్తున్నప్పటికీ ఆ బస్సులు కూడా రద్దు చేశారని, ఆయా బస్సులను మళ్లీ పునరుద్ధరణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాటి శ్రీనిల్ కుమార్ కోరారు. నమస్కారం అధ్యక్ష. మాది గూడూరు అధ్యక్ష. గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ అధ్యక్ష. గతంలో తిరుమలకు పోయే బస్సులు దాదాపు 15 నుంచి 20 దాకా ఆ జంక్షన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుమలకి పోయేటువంటి యాత్రికులు కానివ్వండి, అలాగే వివిధ రైల్లో వచ్చేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కానివ్వండి, అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళేవాళ్ళు సార్. కానీ ఇటీవల కాలంలో ఒక్క బస్సు కూడా లేకుండా మొత్తం రద్దు చేశారు సార్. దానికి కారణం గతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు వాళ్ళ ఊరికి ఇవన్నీ కూడా మా బస్సులు గూడూరు సంబంధించిన బస్సులన్నీ కూడా ఆ పొంగనూరుకి తరలించారని చెప్పి చెప్తున్నారు సార్. దయచేసి గూడూరు నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం సార్, కాబట్టి రద్దు చేసినటువంటి ఆ తిరుమల బస్సులని వెంటనే వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా పెద్దలు మా రవాణా శాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక 15 బస్సులని గూడూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు సార్. అవన్నీ కూడా నేనే దగ్గరుండి ప్రారంభోత్సవం చేశాను సార్. కానీ ఒక 3-4 రోజుల నుంచి అవన్నింటినీ కూడా ఆపేసి దాదాపు రోజుకి 25,000 30,000 కనెక్షన్ వచ్చేటువంటి ఆ యొక్క బస్సులంటే కూడా ఆపేసి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అధికారులు చేస్తున్నారు సార్. దీనిపైన కూడా తమరు దృష్టి తీసుకొస్తాం సార్. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వెంటనే తిరుమల బస్సుల్ని గూడూరు నుంచి తిరుమలకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. క్యాన్సర్ నివారణ కోసం స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బందిలి ప్రసన్న, పంచాయతీ పాలకవర్గ నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు వచ్చిన వైద్యులు హరిత, ఇతర వైద్య సిబ్బందికి పంచాయతీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని వస్తువుల్ని సమకూర్చారు. తమ గ్రామంలో క్యాన్సర్ కు సంబంధించిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రోగులకు ఉచితంగా వైద్యం అందించడం మంచి కార్యక్రమంగా హరిశ్చంద్రారెడ్డి కొనియాడారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి వ్యాధి నివారణకు వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాసులు రెడ్డి, షానంపూడి గోపాల్ రెడ్డి, ఆరోగ్య ఆశా కార్యకర్తలు, MLPHలు పాల్గొన్నారు. క్యాన్సర్ టెస్టులు మరియు గర్భకోశ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్, వీటి వల్ల వచ్చే ముందుగా వీటిని ఐడెంటిఫై చేసి ఎవరికైనా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళని వెంకటేశ్వర సిమ్స్ యూనివర్సిటీ నుంచి తరఫున డాక్టర్ హరిత గారు ఈరోజు మన గ్రామం రావడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో మన మిగతా అంగన్వాడీ వర్కర్స్ అందరూ, మీ ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు మన ఊర్లో మెడికల్ క్యాంప్ చేస్తూ ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఉచితంగా టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా లక్షణాలు బయటపడ్డా కూడా మనకు ధైర్యంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా సిమ్స్లో ఇలాంటి క్యాంపులు ఎన్నో వీళ్ళు ఆధ్వర్యంలో నడుపుతూ జనాలు క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు వీళ్ళకి ముందుగా నా ధన్యవాదాలు. మరియు గ్రామస్తులందరూ కూడా ఉచితంగా చేస్తున్నారు, మన ఊరికి వచ్చి చేస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట దళిత వాడలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో విశ్వవస సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరించారు. ముందుగా కరపత్రాలు స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మీజూరు మల్లికార్జునరావు మాట్లాడారు. దళిత వాడలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలను తమ పూర్వీకుల కాలం నుండి ఉగాది రోజున ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా ఈ ఉగాది సందర్భంగా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను జరిపేందుకు దైవజ్ఞులు నిర్ణయించడం జరిగిందన్నారు. తమ కాలనీ వాసుల సహకారంతో వైభవంగా జరగనున్న ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గ్రామం దళితవాడలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శనిగేశ్వర స్వామి గ్రామోత్సవం మా పూర్వీకుల నుండి కోట దళితవాడలో ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు. అది కేవలం ఉగాది పండుగ నాడే మా గ్రామోత్సవం జరపడం మేము ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు సంవత్సరం ఉగాది మహోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తేదీ ఉగాదిని పురస్కరించుకొని కోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ సమేత శంకర స్వామి దేవస్థానం గ్రామోత్సవం జరుపుకోవడం గ్రామస్తులు నిర్వహించడం జరిగింది. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఎంతో వైభవంగా గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవానికి అన్ని గ్రామాల్లో ఉన్న భక్తులు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించగలరని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద స్విమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యానటి నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజలకు అందించే వైద్య సేవల్ని గురించి వైద్య అధికారుల ద్వారా నెల్లూరు మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ రహిత రాష్ట్రంగా చేయాలనే దృక్పథంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి గ్రామంలో నిర్వహిస్తుందని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 400 క్యాంపులు నిర్వహించి 22,000 మందికి క్యాన్సర్ టెస్టులు చేయడం జరిగిందని, ఆయా గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు వైద్య అధికారిని హరిత తెలిపారు. ఆరోగ్య ఆశా కార్యకర్తలు, ఎమ్మెల్పీహెచ్లు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లకి మేము ఇక్కడ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. నోటి క్యాన్సర్, బ్రహ్మ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ప్రస్తుతం వీటి వల్ల చాలా మరణాలు సంభవించడం జరుగుతుంది కనుక వీటిని ముందస్తుగా గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ రాకుండా కూడా నివారించుకోవచ్చు. ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స కూడా చాలా సులభతరంగా ఉంటుంది అండ్ పూర్తిగా నయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నోటి క్యాన్సర్కి నోట్లో ఈ పొగాకు అలవాట్లు ఉత్పత్తులు వాడే వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళందరికీ నోరు పరీక్ష చేసి నోట్లో ఎలాంటి క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అని త్వరగా గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్కి ఇక్కడ మ్యామోగ్రామ్ అనే స్కానింగ్ మిషన్తో స్కాన్ చేయడం జరుగుతుంది. సో రొమ్ములో కానీ చంకల్లో కానీ ఎలాంటి క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా మనం గుర్తించి వాళ్ళని వెంటనే మనకి ట్రీట్మెంట్ అక్కడికి స్విమ్స్కి తీసుకువెళ్ళి అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3వది గర్భాశయ క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్ని నిర్ధారించడం ఎలా అంటే పాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నారు. సో పాప్స్మియర్ టెస్ట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్లో ఎవరికైనా క్యాన్సర్ కణాలు ఉంటే ఆ రిపోర్ట్లో వచ్చిన వాళ్ళని గుర్తించి వాళ్ళని స్విమ్స్కి తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ 3 క్యాన్సర్లని ముందస్తుగా గుర్తించి వాళ్ళను వెంటనే చికిత్స అనేది అందించడం ద్వారా పూర్తిగా నయం చేసి క్యాన్సర్ వల్ల మరణాలను తగ్గించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మన స్విమ్స్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అందరూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు మనము ఇట్లా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల క్యాంపులు 400 పైగా చేశారు. తిరుపతి జిల్లా మొత్తం ప్రతి రూరల్ హెల్త్ సెంటర్, విలేజ్ హెల్త్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇలాంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 400 క్యాంపుల్లోనూ 22,000 మందికి పైగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది నిర్వహించడం జరిగింది. వారిలో ఒక 1000 మంది 1500 దాకా స్విమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ముందస్తుగా ప్రీ మాలిగ్నెంట్ స్టేజ్ అంటాం, అంటే క్యాన్సరే కాదు క్యాన్సర్కి ముందు దశ ఉంటుంది, ఆ ముందు దశలో కూడా ఇక్కడ గుర్తించడం జరుగుతుంది.
సో ఆ ప్రీ మాలిగ్నెంట్ స్టేజ్ లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ రాకుండా కూడా నివారించడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా కూడా ప్రైమరీ స్టేజ్ లోనే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభిరామలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండమూడుపాలెం గ్రామంలోని శ్రీ చిన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి వెంకటరామరెడ్డి హైమావతమ్మ దంపతుల కుమారుడు మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన 50 మంది దంపతులకు వస్త్రములు సంభావనలు ఆలయ ప్రధాన అర్చకులు వాకణి శ్రీనివాసాచార్యులు విజయలక్ష్మి దంపతులు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వాకణి హేమంత్ కుమార్ కళ్యాణ కృష్ణలు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు ధార్మికతను హైందవ సాంప్రదాయాన్ని కాపాడే అర్చక పురోహిత కుటుంబాలకు చేతనీయాలనే సదుద్దేశంతో వస్త్ర సమర్పణ సంభావన అందజేయడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు దాతలు సహాయం చేయడం ముదావాహమని, దాతల దాతృత్వంతో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ గాయత్రి, కిషోర్, రజనీ, వాసు, పద్మజ, రేవంత్, హర్షిత, గోపి, షణ్ముఖ్, నాగరాజు, లక్ష్మణ్, శ్రీనివాస్, విజయ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో దాతలు ప్రవాస భారతీయులు శ్రీ రామరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హేమావతమ్మ దంపతులు మరియు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు, అలాగే రామరెడ్డి వెంకటరామరెడ్డి, హేమావతమ్మ గారి కుమార్తె లావణ్యమ్మ గారి సౌజన్యంతో ఈరోజు 50 మంది దంపతులకు దంపత పూజ అనేటువంటి కార్యక్రమాన్ని సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు. దాంట్లో వారి యొక్క ఔదార్యంతో అనేకమైనటువంటి ఈ ధార్మిక సేవా కార్యక్రమాలను అనేకంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున 80 లక్షలకు పైనే మనకి ఔదార్యంతో వారు ఎంతో సహృదయంతో ఇంతవరకు కూడా విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క కొండమూడుపాలెం గ్రామంలో ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు. వారికి మన ఈ అర్చక పురోహిత సంఘం ఈ యొక్క సభ్యులందరికీ కూడా ఆశీర్వచనాలు వారికి కలిగి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క సర్వ వ్యాపారాలు, సర్వ వ్యవసాయం అన్నీ కూడా అభివృద్ధి చెంది పుత్ర పౌత్రాలతో సుఖ సంతోషాలతోటి వారి యొక్క జీవనం సాగించాలని జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ కార్యక్రమం ఆధ్వర్యంలో గతంలో నుంచి మనం ఈ కొండమూడుపాలెం కందుకూరు మండలంలో కూడా కార్యక్రమాలు చేసుకున్నాం. దానికి ఆస్వాదం కూడా ఉంది. ఆ కార్యక్రమం నిరంతరంగా చేస్తూ ఇప్పటికీ 80 లక్షలకు పైగా పైచిలుకు చేశాం. ఈరోజు కూడా సుమారుగా 50,000 రూపాయల పైచిలుకు వస్త్రాలను దాతలు పంపించారు. వారు చిరాయువుగా చిరు యశస్సుగా ఉండాలని శ్రీనివాసం ప్రార్థిస్తున్నాను. అలానే మన అందరికీ కూడా ఈ అర్చక పౌరోహితంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులు అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి ఈ ధార్మిక సంస్థకు ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియచేయాలి. అలానే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి దివ్య అనంతబాబు గారిని కూడా మనం ఈ సభాముఖంగా మన యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆశిస్తూ కూడా ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ఈ కార్యక్రమాలు తరచుగా వచ్చేవాళ్ళు సొసైటీ పిల్లలు ఎక్కడికెక్కడో ఈ విధంతో సమాజానికి సురక్షంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి మరింతగా సహాయపడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతకంటే మరింతగా నాకు సహకరించి ఈ కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఆ శక్తిని చెనగేరు స్వామి నాకు ఇంకా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. 2 seconds.
రెడీ ఓకే. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అర్బన్ పోలీస్ స్టేషన్ను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఇటీవల కాలంలో నాయుడుపేట పోలీసులు క్రైమ్ రేట్ను తగ్గిస్తూ పనిచేస్తున్నారని, ముఖ్యంగా నాయుడుపేట చుట్టుపక్కల రహదారులపై గంజాయి రవాణా తగ్గుముఖం పట్టిందన్నారు. అలాగే చైన్ స్నాచింగ్ కు కారణమైన ముద్దాయిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరిగిందని, ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు కాకుండా 38 సీసీ కెమెరాలు పెంచే విధంగా నాయుడుపేటలో చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. Presently, in 5 quarters, staff are resigning. Unnara? I got a level. Yes, sir. Have never squads to level. Yes, sir. ఈరోజు నాయుడుపేట పోలీస్ స్టేషన్ అంటే నేను రెండోసారి జిల్లాకి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ స్టేషన్ విజిట్ లో భాగంగా ఈరోజు నాయుడుపేట సబ్ డివిజన్ రావడం జరిగింది. సో నాతో పాటు నాయుడుపేట సబ్ డివిజన్ ఆఫీసర్ చెంచుబాబు కూడా ఉన్నారు. సో నా విజిట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఒకసారి ఇక్కడ ఉన్న సిబ్బందితోటి ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి సిబ్బంది యొక్క పనితీరు ఎలా ఉంది, అలాగే డిస్ట్రిక్ట్ లో నేను పెట్టుకున్నటువంటి ప్రయారిటీస్ యొక్క గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, అలాగే స్టేషన్ యొక్క పరిసరాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. 4 మనము ఈ సీసీటీవీ కెమెరాస్ వీటిని టౌన్ లో కావచ్చు బయట ముఖ్యమైన ప్లేసెస్ అన్నింటిలో కూడా పెట్టి కొంచెం నిఘా పెంచాలనే విషయం మీద చెప్తూ వస్తాం. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనే కొన్ని అంశాలు పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. సో ఈ సందర్శనలో భాగంగా మొదటిగా నాయుడుపేట టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాం, అట్లాగే తర్వాత నాయుడుపేట సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫీస్ కి, అట్లాగే నాయుడుపేట రూరల్ కూడా సర్కిల్ ఆఫీస్ పక్కనే ఉంది యాక్చువల్లీ. సో అవి కూడా అన్ని విజిట్ చేసుకుని వెళ్తాం. సో ప్రస్తుతానికైతే ప్రత్యేకంగా చెప్పేవేం లేవు. మనకి నాయుడుపేటకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే రోడ్ యాక్సిడెంట్స్ హైవేస్ మనకు ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్ రీసెంట్ గా కూడా చాలా ఫెటాలిటీస్ ఉన్నాయి, చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా బాధాకరం. సో ఇవన్నిటి కూడా కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే క్రైమ్ కూడా మనకి ఇటు చెన్నైకి అంటే తమిళనాడుకి బార్డర్ ఉండటం, ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉండటం వల్ల మనకు అఫెండర్స్ కూడా చాలా మంది ఇంటర్ స్టేట్ అఫెండర్స్ కూడా వచ్చి ఇక్కడ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 1 month లో కూడా చాలా మంచి ఫలితాలు చూపడం జరిగింది. చాలా మంది మనం ఈ బైక్ అఫెండర్స్ కావచ్చు, స్నాచర్స్ కావచ్చు, తర్వాత హెచ్బి అఫెండర్స్, క్యాటిల్ థెఫ్ట్ అఫెండర్స్, ఇట్లా చాలా రకాల అఫెండర్స్ అందరినీ కూడా మనము పట్టుకోవడం జరిగింది. జిల్లా మొత్తంలోనే కాకుండా నాయుడుపేట సబ్ డివిజన్ లో కూడా చాలా మంచి డిటెక్షన్స్, రికవరీస్ చూపించడం జరిగింది. అయితే అయినప్పటికీ ఇంకా ఎక్కువ విజిలెంట్ గా ఉండి, రాబోయేది సమ్మర్ కాబట్టి అందరూ కొంచెం ఆరు బయట పడుకోవడం లేకపోతే మిద్ది మీద పడుకున్నప్పుడు మనకు జనరల్ గా అఫెన్సెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రజలకి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకొని అఫెన్సెస్ కూడా ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది కాకుండా ఇంకా ఏదైతే మహిళలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి పట్ల కొంత ఎక్కువ సానుకూలంగా వ్యవహరించాలి. కొంత వాటి సావధానంగా మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా వీళ్ళకి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే స్టేషన్ లో కూడా రిసెప్షన్ పిటిషనర్స్ వచ్చినప్పుడు స్టేషన్ లో వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ యొక్క పిటిషన్స్ తీసుకొని వాటి ఎట్లా స్పందించాలో వాటికి సంబంధించిన ఎంట్రీస్ పెట్టుకోవడం కానీ, దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయడం కానీ, ఎంక్వైరీ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ వాటిని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, ఇవన్నీ కూడా బాగా ఉండాలి.
ఎందుకంటే వచ్చిన పిటిషనర్స్ వాళ్ళ పిటిషన్, వాళ్ళ సమస్య పోలీసు వారు విన్నారు అన్న ఒక సంతృప్తి అనేది వాళ్ళకి కలగాలి. దానికి సంబంధించి కూడా మనం కొంత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా నేను జిల్లాలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కొన్ని అంశాలని వాటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ప్రధానంగా గాంజా సంబంధించిన ఇది. సో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ గాంజా నిర్మూలనకి చాలా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేయడం, అదే విధంగా మనం డిస్ట్రిక్ట్ లో కూడా ఈగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం చేసి వాటితోటి మనకి ఎన్డీపీఎస్ ఏదైతే సొసైటీలో అంటే కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకపోతే బయట కమ్యూనిటీలో కావచ్చు, దాని యొక్క ప్రివిలెన్స్ తగ్గించే విధంగా దాంట్లో ఎవడైతే పార్టిసిపేట్ చేసి అంటే పెడ్లర్స్ ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పట్టుకొని మనం ఎన్డీపీఎస్ అదే ఈ డ్రగ్స్ ని లేకపోతే ఎస్పెషల్లీ గాంజాని సమాజంలో లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అది మొదటి ప్రాధాన్యత. రెండో ప్రాధాన్యత వచ్చి పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడా కూడా విచ్చలవిడితనంగా తాగటం కానీ చేయటం కానీ ఉండకూడదు. సో దానికోసం అని చెప్పి మనం పబ్లిక్ ప్లేసెస్ లో బూదింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా న్యూసెన్స్ కేసెస్ ఎక్కువగా పెట్టడం జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 1 month లో ఫిబ్రవరి మంత్ లో మన జిల్లా మొత్తంగా 2300 కేసులు పెట్టడం జరిగింది. అట్లాగే నాయుడుపేటలో కూడా మనం ప్రతిరోజు కూడా ఎంత లేదన్నా 15-20 మంది మీద యావరేజ్న మనము వాళ్ళ మీద కేసెస్ పెడుతున్నాము. అలా ఆ కేసు పెట్టడమే కాకుండా ఎక్కడైతే ఇటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఎక్కువగా కూర్చొని తాగి వెళ్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మేము పంచాయతీ వారి సహకారంతో కావచ్చు, మున్సిపాలిటీ వారి సహకారంతో కావచ్చు, మా పోలీసులు శ్రద్ధ పెట్టి వాటన్నిటిని కూడా రీసెంట్ గా శుభ్రం చేయడం జరిగింది. నాయుడుపేటకి సంబంధించి ప్రత్యేకంగా ఇందని నాకు గుర్తులేదు, కానీ మొత్తం జిల్లా మొత్తం తీసుకున్నట్టయితే దరిదాపు 290 దాకా ప్రదేశాలను ఈ విధంగా శుభ్రం చేయించాము. దానివల్ల సమాజంలో కూడా అంటే వాళ్ళ ఇంటి పక్కన న్యూసెన్స్ లేకపోవటం ఈ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రజలు పోలీస్ పట్ల ఒక మంచి విశ్వాసం కావచ్చు, పోలీస్ పట్ల ఒక సానుకూల ఒక ధోరణి కావచ్చు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకొని ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైతే బూదింగ్ జరుగుతుందో ఇవన్నీ కూడా మనము క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని వాకాడు బీసీ కాలనీ క్రాస్ రోడ్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు వాహనాల తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలకు రక్షణ చేసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలాగే ప్రతిరోజు వాహనాల తనిఖీ ఉంటుందని వాహనదారులకు, ప్రయాణికులకు ట్రాఫిక్ పై అవగాహన తెలియపరుస్తుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వారు ఎక్కువగా వాహనాల యొక్క తనిఖీలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ మా యొక్క గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూట వాహనాలను తనిఖీ చేసి వాటికి సరైన పత్రాలు ఉన్నవా లేవనేది తనిఖీ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మధ్యన తరచుగా ఎక్కువగా స్కూలు బస్సులు కానివ్వండి, ఈ ఎక్కువగా రైతులు వ్యవసాయం చేసే సందర్భం కాబట్టి ఈ సమయంలో ఆటోల్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది వారిని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు వారిని ఆపేసి ఆ వెహికల్ తనిఖీ చేసి వారికి ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మరియు లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో తనిఖీ చేసి వారిని లేనట్లయితే వారిని త్వరగా తీసుకుని
సరైన ధృవపత్రం ఉన్నట్లయితే ప్రమాదవత్తు జరిగినప్పటికీ కూడా కంపల్సరీ వారికి ఇన్సూరెన్సు లేదంటే ఇంకోటి కవర్ అవుతాయి ముఖ్య ఉద్దేశంతో మేము వారికి అవేర్నెస్ కల్పించి వారికి ఖచ్చితంగా వారిని తీసుకునే విధంగా చర్య చేపట్టడం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఈ రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి మన చుట్టుపక్కల మండల గ్రామాల్లో కానీ మన దగ్గర కానీ జరుగుతున్న ముఖ్య పరిణామం ఏంటంటే హెల్మెట్స్ లేకుండా ఈ వాహనాలు తోలటం వల్ల చాలా వరకు కొన్ని ప్రమాదాలు నార్మల్ చిన్న దెబ్బలు కాస్త పెద్ద ఇంజరీస్ అయ్యి వాటిని నాన్ ఫ్యాటల్ కాస్త ఫ్యాటల్ అయ్యే సిచ్యువేషన్ బాగా ఎక్కువ గమనిస్తూనే ఉన్నాం. అందుమూలంగా ప్రతిరోజు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయమనగా దయచేసి అందరూ కూడా వాహనాలు ధరించండి. వాహనాలు తోలేటప్పుడు హెల్మెట్ ధరించండి. ఎందుకంటే నిన్న కూడా చిట్టమూరు దగ్గర గ్రామంలో ప్రజల నుండి పొడి చెత్తను తడి చెత్తను వేరువేరుగా అందించాలని చిట్టమూరు మండల ఈవో పిఆర్డి ప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా జాగ్రత్త చేయాలన్నారు. తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా చెత్తబండి వారికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సాంఘిక కార్యకలాపాలు కూడా పాల్గొనకుండా ఉండాలి. అదేవిధంగా మన వంతుగా మీ ఇంట్లో నుంచి చెత్తని ఇచ్చేటప్పుడు కూడా ఒక బుట్టలో పొడి చెత్తనంతా తీసుకోండి. ఇంకేవైనా ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఒక గోనె సంచి పెట్టుకొని ఆ సంచిలో వేసుకుని 3 రోజులకు ఒకసారి అయినా ఇవ్వండి. కానీ తడి చెత్త మాత్రం ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేయండి. అదేవిధంగా దాన్ని జాగ్రత్తగా డీకంపోస్ట్ అంటే మన ఇంట్లో దోమలు ఈగలు పెరగకుండా ఉండటానికి దాన్ని జాగ్రత్తగా మూత ఉండేటువంటి ఏదైనా బుట్టతో కానీ దాన్ని తీసి పెట్టుకోండి. ఇంకా మాకు బుట్టలు లేవు కదా ఇలాంటివన్నీ ప్రశ్నలు లేకుండా మీ దగ్గర ఏదైనా ఖాళీ గోనె సంచులు కానీ వేస్ట్ బకెట్లు కానీ ఏదైనా ఉంటే దాంట్లో పొడి చెత్తను వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు మీకు తెలిసిన పద్ధతుల్లో తడి పొడి చెత్తలను జాగ్రత్తగా ఇంటి దగ్గరనే స్టోర్ చేసుకోవాలి. అదేవిధంగా హానికర చెత్త అంటే ఏదైనా గాజు పెంకులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు పగిలిపోయినవి కానీ ఇంకేమైనా పనికిరాని టీవీలు కానీ ఇలాంటి మొబైల్స్ ఛార్జర్లు ఇలాంటివన్నిటినీ కూడా పిల్లలకి తగలకుండా జాగ్రత్తగా ఉంచి రిక్షా కానీ ఇలాంటి వాహనాలు క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలు వచ్చినప్పుడు వారికి మీరు జాగ్రత్తగా ఇవ్వాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెల బాలకృష్ణ ప్రసాద్ స్వగృహం చేరుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించారని తెలిపారు. గరిమెల బాలకృష్ణ ప్రసాద్ తిరుమల దేవస్థానంలోనే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష సేవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అన్నమయ్య సంకీర్తనకు స్వర కల్పన చేసిన గరిమెల బాలకృష్ణ ప్రసాద్ మరణం తీరని లోటని తెలిపారు. అన్నమయ్య కీర్తనలు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. తదనుగుణంగానే ఈ రోజు వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవడం జరిగిందని అందులో భాగంగా అంత్యక్రియల్లో పాల్పంచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి పనబాక లక్ష్మి, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, చీఫ్ PRO డాక్టర్ రవి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, అన్నమాచార్య ప్రాజెక్టు సిబ్బంది, కళాకారులు, ఆస్థాన గాయకులు తదితరులు పాల్గొన్నారు. God, Sunday, Shastra. God, General Salute, Salami, Shastra. God, Sunday, Shastra.
सैल्यूट पाचो शस्त्र మనకి గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు అంత్యక్రియలకి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన మరణాంతరం ఆయన మరణ వార్త వినగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నాకు ఆదేశించున్నారు. ఎందుకంటే ఆయన టీటీడీకే కాకుండా యావత్ భారతదేశానికి ఆయన అందించినటువంటి విశేష కృషి అన్నమయ్య కీర్తనలు అందరికీ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం. దానికి అనుగుణంగానే ఈరోజు ఆయన అంత్యక్రియలు అంతా కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం తరఫున ఈరోజు అంత్యక్రియల్లో కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కాపులూరు గ్రామంలో పంట కాలువల ఆక్రమణకు గురవుతున్నాయని 300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి గత 5 ఏళ్లుగా గ్రామస్తులు పరితపిస్తూనే ఉన్నారని అయినా పట్టించుకున్న నాయకులు కానీ అధికారులు కానీ లేరని కాపులూరు గ్రామస్తులు వాపుతున్నారు. ఒక పక్క పంట కాలువ ఆక్రమణ, మరోపక్క రోడ్డు లేక గ్రామస్తుల ఇబ్బందులు. వర్షాకాలం అయితే 300 మీటర్లు బురదలో పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ వ్యాన్లు ఎక్కించే పరిస్థితిని తల్లిదండ్రులు పనులకు వెళ్లకుండా వారి పిల్లలను స్కూళ్లకు పంపించడమే పనిగా వర్షాకాలం ఉంటుందని కాపులూరు గ్రామస్తులు వాపుతున్నారు. ఇకనైనా అధికారులు నాయకులు కాపులూరు గ్రామంపై దృష్టి సారించి ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కాపులూరు గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హలో ఏందా కొలతవా ఒక 600 డబ్బులు ఈ నెంబర్కి 90
వెనక్కి పో 600 పంపి. ఇప్పుడు మీరు కాలుబాట అన్నారు కదా, మేడం ఏం చెప్పి అసలు కాలుబాట లేదు, నడిచేది కాదు, దొంగ అది అసలు మేడం గారు దొంగ లేదు, ఓన్లీ కాలుబాట మీకు ఉందన్నారు. ఇక్కడ మేడం 2 times కలిసే నేను ఇక్కడ దొంగ లేదు, కాలుబాట అన్నారు. కాలుబాట ఉంటే ఇక్కడ పంచాయతీరాజ్ కింద గ్రావెల్ ఎట్టుకోవచ్చు, ఎట్ట బిల్లులు పెట్టుకున్నారు. అదే మీరు వేసిన గంటకే లేవు, రాయలాడు పీకేశారు. అదే పీకేశారు, మీరు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? ఒక 5 సంవత్సరాలు అర్జీ పెట్టి ఇప్పుడు జరిగినాయి. నేనేమన్నానంటే ఇలా చట్టం ఉంటుంది ఒకటి, ఆ చట్టం సరిగ్గా జరిగింది. ఇప్పుడు ఒక రాయి వచ్చి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక రాయి వచ్చి నాటిపోయినారు, ఈయనే పెరికేశారు అనుకో ఉదాహరణకి. మీరు చుట్టుపక్కల ఉన్న పెరికేసినప్పుడు అతను మీరు కేసు ఫైల్ చేయాలి కదా, లేదా ఎంఆర్ ఆఫీస్లో పలానా పెరికేషన్ రిపోర్ట్ చేయాలి కదా. అంటే మీకు అనుకూలమైనప్పుడు ఒకలాగా, అనుకూలం లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు కదా, ఎవరికైనా చట్టం. కాపులూరు విలేజ్, నాడిపేట మండలం, తిరుపతి డిస్టిక్. మా గ్రామంలో ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏంటంటే రోడ్ లేదు. ఇప్పుడు మా విలేజ్లో కోస్టల్ కారిడార్ రోడ్ వర్క్ స్టార్ట్ అవటం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోయింది. చిన్న వర్షం వచ్చినా కానీ ఇంట్లో నుంచి ముసలి కానీ బయట రావాలన్నా కానీ పిల్లల స్కూల్ పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి మేము స్పందనలో కంప్లైంట్ చేసాము, విజయవాడకి వెళ్ళాము, జనవాణికి వెళ్ళాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. అందరికి ఏం చేసినా కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఏంటంటే ఒక సైడు డ్రైనేజ్ వర్క్ లేదు, కాలువ పూడికలకి అయినాయి. ఈ ఊరు మొత్తం కూడా మనకు కాలువ మొత్తం ఉంది, కానీ దాని గురించి అంతా పంట కాలం అంతా పూడ్చేయడం జరిగింది. దీని గురించి పట్టించుకోమని చెప్పి మేము అర్జీ ఇచ్చాము, పట్టించుకోవట్లేదు. కనీసం మాకు ఏమి చేయలేకపోయినా సరే 30 కుటుంబాలకి 300 మీటర్లు ఉంటుంది ఇక్కడ మాకు. ఈ 300 మీటర్ల వరకు కనీసం సీసీ రోడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ కోరాము, అయినా కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడన్నా సరే ఈ రోజు సర్వేర్ గారు వచ్చేసి సర్వే చేసి వెళ్ళారు. ఇప్పుడన్నా కనీసం మా గ్రామం పట్టించుకొని సిమెంట్ రోడ్ ప్రొవైడ్ చేయగలుగుతారని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. నేను ఒక 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను సార్. 5 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి దీన్ని పూర్తి చేశారు కాలువని, అప్పటి నుంచి మేము అర్జీలు ఇచ్చాము. కాకపోతే ఇక్కడ మా కోస్టల్ కారిడార్ రోడ్డు వర్క్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో టిప్పర్లు తిరగడం వల్ల మాకు బాగా సమస్య ఎక్కువ అయిపోవడం వల్ల లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మేము కంటిన్యూస్ గా మేము దీని గురించి చేస్తున్నాం, కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. కాలం ఇక్కడ అంటే కనీసం చిన్న చినుకులు పడ్డా సరే పిల్లల్ని 300 మీటర్లు ఎత్తుకొచ్చి రోడ్లోకి వచ్చేసి వ్యాన్ ఎక్కించాలి. స్కూల్ పిల్లలు వెళ్ళేసి మళ్ళీ రావాలన్నా కానీ చాలా కష్టం. కనీసం స్ట్రీట్ లైట్లు కానీ ఈ ఏరియాలో ఒక 2 years బ్యాక్ నుంచి ఒక పైప్ లైన్ పగిలిపోయింది. కనీసం పంచాయతీ వాళ్ళు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఆ వాటర్ అలాగే కారి రోడ్లో ఉండటం, దాని గురించి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఎటువంటి అంతా అధికారులు ఎలా చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఎవరు వచ్చి మా గురించి పట్టించుకోవట్లా. ఒక డిపార్ట్మెంట్ అంటే ఇది మా డిపార్ట్మెంట్ కాదు, ఇంకో డిపార్ట్మెంట్ ఇది, ఆ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. లేటు సమస్య అనేది మాకు పరిష్కారం కావట్లేదు ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరుకు తరలి వెళ్లిన గూడూరు తిరుమల బస్సులన్నింటినీ మళ్లీ పునరుద్ధరించాలి. అసెంబ్లీలో సభాపతి దృష్టికి గూడూరు ఎమ్మెల్యే పాటి శ్రీనివాస్ కుమార్. క్యాన్సర్ నివారణ కోసం స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కొత్తపాలెం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం వద్ద నిర్వహణ. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉత్సవాలు. ఆలయ కమిటీ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.